కాబట్టి మీరు యథార్థంగా ఈరోజు నేను చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆల్రెడీ లైవ్గా కూడా వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఏమి మార్చేదానికి కూడా ఉండవు. కాబట్టి సమగ్రంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే లైవ్గా చాలామంది ప్రజలు ఈ 800 కోట్లకు సంబంధించిన పెద్ద స్కామ్ కావగా జరిగిన స్కామ్కి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈరోజు లైవ్ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ లైవ్ ఎక్కడో కాలేదు. ఈరోజు కావలి నియోజకవర్గంలో ముసునూరు అనే గ్రామంలో నేను ఉంటున్న ప్రాంతానికి కొద్ది దూరంలో, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న ఇంటికి అతి సమీపాన, ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న గాలి కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ఆ అభ్యర్థి ఒక పెద్ద స్కామ్ నిర్వహిస్తున్నాడని మన పోలీసు డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ కావటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సంతోషం. ఎందుకంటే పట్టుకున్నారు, జైలు పంపించారు, తర్వాత మన తెలంగాణకు కూడా తీసుకెళ్ళి పెట్టినారు. కానీ దీని వెనక ఏం జరుగుతుంది అనేది ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. ముఖ్యంగా ఈ స్కామ్ అనేది రావటానికి, ఇది ప్రజలకు తెలియటానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా సోదరులు. ఎందుకంటే ఈ స్కాము గతంలో, ఇది యాక్చువల్గా ఫిబ్రవరిలో అనుకుంటాను, ఫిబ్రవరిలో ఈ స్కామ్ తెలియటం, అతను అరెస్ట్ చేయటం అవన్నీ కూడా జరిగినాయి. దానికంటే ముందు ఈనాడులో ఇది ప్రత్యేకమైంది. ఈ విధంగా